కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. 9,292 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్లాన్ చేశారన్నారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద భూస్కాయమని ఆరోపించారు. ఈ కుంభకోణాన్ని బయటపెట్టేందుకు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ భారీ కుంభకోణాన్ని దాచిపెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు కేఏ పాల్. రేవంత్ ఈస్ సెల్లింగ్ తెలంగాణస్ ల్యాండ్ అని ఈ రోజు నేను తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాను. ఎందుకంటే 5 లక్షల కోట్ల విలువైన భూములు, 9,000 ఎకరాలు, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రైమ్ టైమ్ ల్యాండ్స్ ని ఫ్రీగో, లీజుకో, అసలు విలువ లేకుండా సొంత బంధువులకి, మిత్రులకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇన్వెస్ట్ ఇన్ పొజిషన్ సమిట్ అని పేరుతో డిసెంబర్ 8, 9, 10 పెద్ద డ్రామా జరుగుతుందని ఇమీడియట్ గా ఆనరబుల్ హైకోర్టు స్టే ఇవ్వాలి. ఒకటి, ఇమీడియట్ గా పొలిటికల్ పార్టీస్ అన్ని, ఈ దేశాన్ని ప్రేమించిన వారు ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి. 3, రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా లేదా బయట పెట్టాలి. 4, తెలిస్తే ఈ సమిట్ క్యాన్సిల్ చేయాలి. 5, రేవంత్ రెడ్డిని సీఎం గా త్వరలో తొలగించాలి. న్యాయం జరిగినంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాల్ని, మన దేశాన్ని కాపాడినంత వరకు రండి, నాతో కలిసి పోరాడండి. ఈ వీడియో అందరికి